పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే స్పీకర్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో స్పీకర్ కోర్టు ధిక్కరణ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ వేసిన పిటిషన్ ఆధారంగా నవంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జీల ధర్మాసనం కేసును విచారించనుంది. ఈ కేసులో స్పీకర్కు సుప్రీంకోర్టు విధించిన గడువు ఇవాల్టితో ముగిసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ అప్డేట్స్ ఏంటి లివిల్ దీనికి సంబంధించి? పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే వాదోపవాదం జరిగాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఆ డెడ్లైన్ విధించింది. డెడ్లైన్ నేటితో మిగిలిన నేపథ్యంలో నిన్న మొన్న అడవిడి చేసి స్పీకరు 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పడం ఇవాళ రాజ్యాంగాన్ని కూల్చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఏదైతే సుప్రీంకోర్టు 4 వారాల గడువు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన స్పీకర్ కోరిన నేపథ్యంలో, అసెంబ్లీ స్పీకర్ కోరిన నేపథ్యంలో 4 వారాల గడువు ముగిన నేపథ్యంలో ఇవాళ విచారణ రానుంది. మరోపక్క స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. స్పీకర్ కోర్టు ధిక్కరించారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న ఫైల్ దాఖలు చేశారు. ఫైల్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా విచారణ చేరున్నట్లు తెలుస్తుంది. ఈ కోర్టు ధిక్కరణ కేసు కావచ్చు, ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 2 అంశాలు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో కోర్టు నెంబర్ 8లో ఆ విచారణ రానుంది. విచారణకు సంబంధించి పలు కీలక అంశాలను కూడా కోర్టు మరొకసారి ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే 5 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే వారికి సంబంధించిన పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఎవిడెన్స్ అన్నీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించారు. స్పీకర్కు దగ్గర విచారణ జరిగిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పిటిషన్ దాఖలు చేసిన వారంతా కూడా అడ్వకేట్ సమక్షంలో ఇచ్చారు. కానీ వాళ్ళ ఇవన్నీ ఏది పట్టినట్టు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగానికి గొడ్డలు పెట్టు లాంటి తీర్పు అని చెప్పేసి కూడా ఇవాళ రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు, ఇవాళ న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో వాడివేడి విచారణ కొనసాగే ఆస్కారం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ప్రధానంగా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి 5 విచారణతో పాటు మరో 3కి సంబంధించి ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య, కడియం శ్రీతో పాటు దానం నాగేందరు, ఇంకో పలువురు ఎమ్మెల్యే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, వీరికి సంబంధించిన విచారణకు సంబంధించి తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా కడియం శ్రీ, దానం నాగేందర్ ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాలేదు. వారికి నోటీసులు సర్వ్ చేశారు. ఆ విచారణకు సంబంధించిన వివరాలను కూడా ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎందుకు వారు విచారణకు రాలేదు, విచారణకు రాకపోవడానికి మతలబ్ ఏంటనే విషయంలో కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఆ స్పీకర్ న్యాయవాదులను ప్రశ్నించే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్న నేపథ్యంలో వీరికి సంబంధించిన విచారణ కూడా ఇప్పటికే పార్టీ
బీఆర్ఎస్ పార్టీ ఆధారాన్ని కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో వీరికి సంబంధించిన విచారణ కూడా ఉన్న నేపథ్యంలో స్పీకర్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. స్పీకర్ ఇప్పటికే కోర్టు ధిక్కరణ చేశారు. కోర్టు ధిక్కరణ నేపథ్యంలో స్పీకర్ సుప్రీంకోర్టు గతంలో 4 వారాల స్పష్టమైన టైం ఇచ్చింది. ఈ 4 వారాల్లోగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. కానీ అలా జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు లివిల్. అనేక సందర్భాల్లో అనేక విచారణ సమయంలో స్పీకర్ పైన కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీ పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. డిసెంబర్ 31 జనవరి 1 ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్ నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇవాళ మరొకసారి కూడా అలాంటి తీర్పే వస్తుంది. ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు అనే ఒక అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్ బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరారు, టీఎంసీలో పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు, అతనిపైన కూడా అక్కడ హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది. ఖచ్చితంగా ఆ జడ్జిమెంటు వీరికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ కూడా వీరిపై డిస్క్వాలిఫై చేస్తారనే అదైతే ఖచ్చితంగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా వారికి అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే 5 విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది కనుక వారి 5 పైన కూడా డిస్క్వాలిఫై చేస్తారు, అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ లైన్ ఇస్తుంది, ఏదో ఒక నిర్ణయం అయితే స్పీకర్కు ఏదో ఒక ఆదేశాలు అయితే ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తుంది. గతంలో కూడా సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రిబ్యునల్కు లోబడే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే స్పీకర్ పనిచేయాల్సి ఉంటుంది కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను యథావిధిగా అమలు చేయాల్సిన అవసరం స్పీకర్ పైన ఉంటుందని చెప్పేసి కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో వాళ్ళ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఏదైతే డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా ఉంది కనుక ఖచ్చితంగా దీనిపైన డిఫెక్షన్ లా అమలు చేస్తుంది. ఆ రాజ్యాంగం 10th షెడ్యూల్ను ఒకవేళ ఖచ్చితంగా యథావిధిగా అమలు చేస్తే వీరంతా కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన విచారణ ప్రారంభమైన నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది సునీత. అలాగే లివిల్ స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ తన తీర్పు ఎలా ఉంటుందంటారు? కోర్టు ధిక్కరణ కిందికి రాదంటారా? ఖచ్చితంగా స్పీకరు ఎందుకు జాప్యం చేశారు? గతంలో కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎందుకు ఈ విధంగా జాప్యం చేశారు? మీరు డెడ్ లైన్ అంటే 1 వీక్ ఉంటుంది, 1 మంత్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. మీరు ఇన్ని రోజులు ఎందుకు సాగదీశారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆ స్పీకర్ను కడిగి పారేసింది. ఖచ్చితంగా స్పీకరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు అంటే రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. స్పీకర్కు విచక్షణాధికారాలు ఏమి లేవని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ఈసారి కూడా ఇవాళ ఏదైతే డిస్క్వాలిఫై చేశారో, ఆధారాలు లేవని డిస్క్వాలిఫై చేశారో దాని వెనుక మతలబేంటని కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఖచ్చితంగా స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించే అవకాశం ఉంది. స్పీకర్ ఎందుకు ఈ విధంగా చేశారు? గతంలో ఏదైతే విచారణ సందర్భంగా జనవరి 1 ఎక్కడ జరుపుకుంటారని చెప్పిన సుప్రీంకోర్టు ఇవాళ మళ్ళీ కూడా ఆ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేసే ఆస్కారం అయితే స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా స్పీకర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? స్పీకర్ నిర్ణయం వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా? ప్రభుత్వం ఒత్తిడి మేరకే స్పీకర్ పనిచేశారా? రాజకీయాలకు సంబంధం లేకుండా పనిచేయాల్సిన స్పీకర్ ఇవాళ రాజకీయాల ఒత్తిడికి ఏమైనా లోన్ అయ్యారా అనే అంశంలో కూడా ఆ సుప్రీంకోర్టు అడిగే ఆస్కారం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా విచారణలో భాగంగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, మరో 3కి సంబంధించి, మరో 2కి సంబంధించి ఎందుకు నోటీసులు సర్వ్ చేసిన వారు విచారణకు రాలేదు, విచారణకు రాకపోవడానికి మతలబేంటనే వివరణ కూడా కోరే అవకాశం ఉంది. ఖచ్చితంగా దానం నాగేందర్ ఎంపీగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. తర్వాత బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎందుకు జాప్యం చేస్తున్నారని స్పీకర్ని అయితే ఖచ్చితంగా అడిగే ఆస్కారం అయితే స్పష్టంగా ఉంది. డిఫెక్షన్లా ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్కి వర్తించిన తీర్పు ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యే కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే తీర్పు వచ్చే ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.